హాయ్ వ్యూవర్స్, ఐపీఎల్ 2025 ఆప్షన్ ముగిసింది. ఈ వీడియోలో మన హోమ్ టీమ్ సన్ రైజ్ హైదరాబాద్ యొక్క టోటల్ స్క్వాడ్ ప్లేయింగ్ 11 అనలైజ్ చేద్దాం. ముందుగా సన్ రైజ్ హైదరాబాద్ రిటెన్షన్ కోసం వెచ్చించిన మొత్తం 75 కోట్లు, ఆప్షన్లో స్పెండ్ చేసిన మొత్తం 44 కోట్ల 80 లక్షలు, మొత్తం పర్సన్ కూడా ఖాళీ చేసిందని చెప్పుకోవాలి. రిమైనింగ్ పర్స్ వాల్యూ వచ్చేసి 20 లక్షలు. ఇక 25 ప్లేయర్స్కి గాను ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది 20 మందిని. ఇండియన్ ప్లేయర్స్ అందులో 13 మంది, ఓవర్సీస్ ప్లేయర్స్ 8 మందికి గాను 7 మంది ఉన్నారు. ఇక బైఫర్గేట్ చేసినట్టయితే బ్యాటర్స్ ఎవరు, వికెట్ కీపింగ్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఆల్రౌండ్ ఆప్షన్స్ ఏమున్నాయి, బౌలింగ్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఒకసారి మనం బైఫర్గేట్ చేసినట్టయితే ఎస్ఆర్హెచ్ టీమ్ని బ్యాటింగ్ ఆప్షన్స్ అభినవ్ మనోహర్, అథర్వా టైట్, సచిన్ బేబీ, అనికేత్ వర్మ. వికెట్ కీపింగ్ ఆప్షన్స్ 2 ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి, హెన్రిచ్ క్లాసన్ అండ్ ఇషాన్ కిషన్. ఆల్రౌండ్ ఆప్షన్స్ చాలా పటిష్టంగా ఉంది. ఒక రకంగా ఎస్ఆర్హెచ్ ఆరెంజ్ ఆర్మీ ఆల్రౌండ్ విభాగంలో చాలా పటిష్టంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్యాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళ నలుగురిని కూడా ఎస్ఆర్హెచ్ టీమ్ చాలా అత్యధిక మొత్తం పెట్టి రిటైన్ చేసుకుంది. దానికి కారణం ఏంటంటే లాస్ట్ సీజన్లో వీళ్ళందరూ కూడా బెస్ట్ పర్ఫార్మర్స్. ఒక రకంగా లాస్ట్ సీజన్లో ఐపీఎల్లో 2287, 277 ఈ 2 హైయెస్ట్ స్కోర్స్ కూడా ఎస్ఆర్హెచ్ పేరిటే ఉన్నాయి. దీనికి ముఖ్య భూమిక పోషించిన ఆటగాళ్ళు ఎవరంటే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్ కావచ్చు, వీళ్ళ యొక్క ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎస్ఆర్హెచ్ టీమ్కి బాగా ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా అభిషేక్ శర్మ యువరాజ్ సింగ్ ట్రై చేశాడు అతన్ని. సో అభిషేక్ శర్మ విల్ బి ద బిగ్గెస్ట్ ట్రంప్ కార్డ్ ఫర్ ఎస్ఆర్హెచ్. అలానే ఇంకా ఆల్రౌండ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకో 3 ఆప్షన్స్ ఉన్నాయి ఆల్రౌండ్ విభాగంలో. బ్రైడెన్ క్రాస్ కావచ్చు, కమిందు మెండిస్, హర్షల్ పటేల్ వీళ్ళు ఆల్రౌండ్ ఆప్షన్స్ ఎస్ఆర్హెచ్కి. అండ్ బౌలింగ్ ఆప్షన్స్ చూసినట్టయితే రాహుల్ చహర్, జయదేవ్ అనగ్దత్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ చాలా తక్కువగా వచ్చాడని చెప్పుకోవాలి. జయదేవ్ అనగ్దత్ కేవలం 1 crore జయదేవ్ అనగ్దత్ ఎస్ఆర్హెచ్ టీమ్కి దక్కాడు. సిమర్జిత్ సింగ్, జీషాన్ అన్సారీ, మొహమ్మద్ షమి 10 కోట్లు దక్కించుకుంది కావ్య మారన్. అలానే ఆడమ్ జంపా, ఇషాన్ మలింగ. ఇందులో 2 బెస్ట్ స్పిన్ ఆప్షన్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి, ఆడమ్ జంపా అండ్ రాహుల్ చహర్. రాహుల్ చహర్ గురించి తెలిసిందే, ముంబై ఇండియన్స్ లో అతను వన్ ఆఫ్ ద కీ బౌలర్. ఒకప్పుడు అతని బౌలింగ్ ఆడడానికి స్పిన్ పిచెస్ లో ఆటగాళ్ళు చాలా ఇబ్బంది పడేవారు. సో మంచి స్పిన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. ఓవరాల్ గా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా న్యూట్రల్ గా ఉన్నారు. మంచి పిక్కే చేసింది కావ్య మారన్ అనే ఒపీనియన్ తో ఉన్నారు. అయితే భువనేశ్వర్ కుమార్ వదులు కూడా కాస్త నిరుత్సాహపరిచే విషయమైనా కానీ బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది, ఆల్రౌండ్ విభాగం పటిష్టంగా ఉంది అని చెప్పి అనుకోవాలి. అసలు ట్రంప్ కార్డ్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ట్రావిస్ హెడ్ ఉన్నారు, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్తో పాటు ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్. సన్ రైజ్ బ్యాటింగ్ లైనప్ 60 భయంకరంగా వీళ్ళతో పాటు సచిన్ బేబీ, అనికేత్ వర్మతో కూడా తోడవడంతో ప్రత్యర్థుల వణుకు పుట్టించే స్థాయిలో వీళ్ళ బ్యాటింగ్ లైనప్ ఉంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ల మీద కూడా వీళ్ళు ఫోకస్ చేశారు. పేసర్ షమ్మీతో పాటు వికెట్ల వేట కోసం ఎక్కువగా దృష్టి సారించారు. రాహుల్ చహర్, ఆడమ్ జంపా, కమెందు మెండిస్, బ్రెడన్ కాక్స్, ఇషాన్ మలింగ్ను తక్కువ రేటుకి వీళ్ళు బాగా తీసుకున్నారు. వీళ్ళ లైనప్తో పాటు బ్యాకప్ ఆర్డర్ కూడా మొత్తం చాలా స్ట్రాంగ్గా ఉంది. అయితే ఇక్కడ నేను నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా అభినవ్ మనోహర్ గురించి, సిమర్జిత్ సింగ్ గురించి చర్చ జరుగుతుంది. వీళ్ళిద్దరి గురించి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది. ముందుగా అభినవ్ మనోహర్ చూసుకున్నట్లయితే అభినవ్ మనోహర్ ఐపీఎల్లో 2 కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఒకటి 2022, ఇంకోటి 2023. 2022 సీజన్లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 28 బంతుల్లో 43 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్లో వచ్చి మ్యాచ్ మలుపు తిప్పాడని చెప్పుకోవాలి. అలానే 2023లో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 21 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. సో మిడిల్ ఆర్డర్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బ్యాట్స్మెన్ అభినవ్ మనోహర్. అలానే కేఎస్సిఏ మహారాజా ట్రోఫీలో 2nd హైయెస్ట్ రన్ గెటర్ అభినవ్ మనోహర్. మహారాజా ట్రోఫీలో 84 పైగా యావరేజ్ ఉంది, 196 పైగా స్ట్రైక్ రేట్ ఉంది. సో has a power game, can also use as a pinch hitter and solid middle order batsman. సో అభినవ్ మనోహర్ ప్రత్యేకతలు ఇవి. ఇక సిమర్జిత్ సింగ్ గురించి చూసినట్టయితే సిమర్జిత్ సింగ్ న్యూ బాల్ బౌలర్ హూ కెన్ బి ఎఫెక్టివ్ ఇన్ స్వింగింగ్ కండిషన్స్ లో చాలా బాగా బౌలింగ్ చేయగలుగుతాడు. అలాగే 140+ స్పీడ్ వేయగలుగుతాడు. వాస్ పిక్డ్ బై ముంబై ఇండియన్స్ ఇన్ 2021 IPL యాజ్ రీప్లేస్మెంట్ ఫర్ ఇంజూర్డ్ అర్జున్ టెండూల్కర్. ఆ 2021 సీజన్లో అర్జున్ టెండూల్కర్ గాయపడితే ఈ సిమర్జిత్ సింగ్ ని వాళ్ళు రీప్లేస్మెంట్ గా తీసుకున్నారు. సో ఆ సీజన్లో బాగా రాణించడంతో ఇప్పుడు కావ్య మారన్ ఇతన్ని పిక్ చేసింది. అలానే ఎస్ఆర్హెచ్ జట్లో ఇంకొక ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ ఉన్నాడు, అతనే అథర్వా టైట్ గురించి చూసినట్టయితే క్విక్ రన్ స్కోరర్ ఎట్ ద టాప్ ఆర్డర్ అండ్ లీడింగ్ రన్ గెటర్ ఫర్ విదర్భ ఇన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023-2024 సీజన్. అయితే ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ లో ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సిన వ్యక్తి ఇంకొకరు ఉన్నారు, అతనే హెన్రిచ్ క్లాసన్. హెన్రిచ్ క్లాసన్ ని 23 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. దానికి కారణం మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే లాస్ట్ సీజన్ లో హైయెస్ట్ స్కోర్స్ చేయడంలో హెన్రిచ్ క్లాసన్ కూడా కీ రోల్ పోషించాడు. ఆల్రౌండ్ విభాగంలో ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ లో చాలా బలంగా మారడానికి హెన్రిచ్ క్లాసన్ కూడా వన్ ఆఫ్ ద క్రూషియల్ కీ రోల్ ప్లే చేయబోతున్నారు. ఇక ఉనగ్దత్ కూడా ఉన్నాడు. ఉనగ్దత్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ చాలా తక్కువ ధరకే దక్కడని చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా కావ్య మారన్ తనకున్న బడ్జెట్ లో తన పరిధి మేరకు బెస్ట్ పిక్స్ చేసింది, టీమ్ ని గ్యాప్స్ ఫిల్ చేసింది. సో ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 పట్ల. ఒకసారి ప్లేయింగ్ 11 చూసినట్టయితే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మనం ఇంకా చెప్పుకున్నట్టుగానే యువరాజ్ సింగ్ ఆధ్వర్యంలో ట్రైన్ అయ్యాడు. రాడ్ తెలుతున్నాడు ప్రతి సీజన్ కి.
ఫస్ట్ డౌన్ ఇషాన్ కిషన్ పిక్ పట్ల కూడా చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అవును. ముంబై ఇండియన్స్ వదులుకుంది. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కాస్త డిస్సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేస్తున్నాం, కానీ ఇషాన్ కిషన్ ఎంపిక పట్ల ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు మనం చూస్తున్నాం, బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో నితీష్ కుమార్ రెడ్డి ఎలా రాణిస్తున్నాడు, పిచ్పై నిజంగా ఊచకోత కోస్తాడని చెప్పుకోవాలి. అండ్ సీనియర్స్ ఇచ్చిన సలహాల్ని నితీష్ కుమార్ రెడ్డి చాలా బాగా అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అనుకోవాలి. సో నితీష్ కుమార్ రెడ్డి, అలానే హెన్రిచ్ క్లెసన్, అభినవ్ మనోహర్ మనం చెప్పుకున్నట్టుగానే ప్యాట్ కమిన్స్ కూడా ఆల్ రౌండ్ ఆప్షన్. బౌలింగ్ బాగా వెళ్తాడు, బ్యాటింగ్ కూడా బాగా చేయగలుగుతాడు. సో హర్షల్ పటేల్ మిడిల్ ఆర్డర్ వీడు. హర్షల్ పటేల్ తర్వాత సిమర్జిత్ సింగ్, మొహమ్మద్ షమి అండ్ ఆడమ్ చంపా. ఇంపాక్ట్ ప్లేయర్స్ అదర్వా టైడ్. ఫ్యాన్స్ అంచనా వేస్తున్నట్టుగా ప్లేయింగ్ 11 ఎస్ఆర్హెచ్ జట్లు ఇది. మీరు అనుకుంటున్న ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అండ్ తనకున్న హైయెస్ట్ స్కోర్ని ఎస్ఆర్హెచ్ బీట్ చేయగలదా, ఉప్పల్ స్టేడియంలో ఎంత హై స్కోర్ని గెయిన్ చేయగలదు, అలాగే ఎస్ఆర్హెచ్ ఈసారి కప్పు కొట్టడానికి ఉన్న అవకాశాలు ఏంటో కామెంట్ రూపంలో మెన్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.